అదే ప్రేమ, అదే ఇప్పుడు చెప్పా కదా ఇన్స్టెంట్ నూడిల్స్లో అయిపోయిందని. పుట్టడం కూడా ఫాస్ట్గా పుడుతుంది, చచ్చిపోవడం కూడా చాలా త్వరగా చచ్చిపోతుంది. ఈ పుట్టి చచ్చేలోపు ఈ నిన్ను సెలబ్రేషన్స్, మళ్ళీ గిఫ్ట్లు, సెలబ్రేషన్స్. అంటే ఇప్పుడు మార్కెట్ ఎకానమీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా మనిషిని కన్జ్యూమర్ చేస్తుంది. మార్కెట్ ఎకానమీ ఎప్పుడు కూడా నీ చేత కొనిపించుతుంది. దానికో పేరు పెట్టాలి ప్రతిదానికి, అంతే కదా. ఏదో ఒక పేరు పెట్టకపోతే మదర్స్ డే, ఫాదర్స్ డే, లేకపోతే వ్యాలంటైన్స్ డే, ఇంకొకటి అని పెట్టలేదనుకో ఆ అకేషన్ కోసం కొనరు కదా. అందుకని ఊరికే కూడా కొనడం ఎక్కువైపోయింది కదా. దాన్ని షాపింగ్ కల్చర్ అంటారు. నీకు 15-20 సంవత్సరాలు 20 ఏళ్ల కిందట గ్రీటింగ్ కార్డ్స్, ఏదో కంపెనీ గుర్తు రావట్లేదు కానీ గ్రీటింగ్ కార్డ్స్కి ప్రత్యేకంగా పెద్ద కంపెనీ ఉంది. ఇట్లా గ్రీటింగ్ కార్డ్స్ని మాత్రమే ఇచ్చుకోవడము, బొకేలు మాత్రమే ఇచ్చుకోవడం అనేది ఉండేది. అంతకుమించి మార్కెట్ ఎకానమీ లేదు అప్పట్లో. తర్వాత అనేకమైన ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చినప్పుడు మరి ఆబ్వియస్గా ప్రజల చేత కొనిపించాలి కదా. అందులో ఆటోమేటిక్గా సోషల్ మీడియా, ఎకనామిక్స్, అడ్వర్టైజ్మెంట్, అమ్యూజ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఆల్ దీస్ వచ్చేసి మనిషి చేత కొనిపింపజేస్తాయి. అమెజాన్ వచ్చిన తర్వాత అమెజాన్ వాడు February 14 వ్యాలంటైన్స్ డేకి అనేకమైన ఆఫర్లు పెడతాడు. ఆఫర్లు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనిషి కొనాలని వాంఛ కలుగుతుంది. ఆఫర్ ఉంది కదా. సో ఆబ్వియస్గా మార్కెట్ ఎకానమీ ఎప్పుడు కూడా మనిషిని, ఇవన్నీ మార్కెటింగ్ జిమ్మిక్సే అంటారా? ఖచ్చితంగాను. ఎప్పుడు లేనంత అంటే విపరీతం అయిపోతుంది. ఒకప్పుడు పోనీ కొన్ని ఏళ్ల క్రితం జస్ట్ 14th వ్యాలంటైన్స్ డే వరకు, ఇప్పుడైతే కాదు, వారం పొడుగునా టెడ్డీ డే, రోజ్ డే, ప్రపోజ్ డే, కిస్ డే అన్నీ. అవును. యాక్చువల్గా ఇప్పుడు దేనికి జరుపుకోవాలి అనే సెన్స్ లేకపోవడం, 2 ఖాళీగా ఉండడం, 3 మనందరము కూడా ఇవాళ ఏమంటామంటే మాబ్ మెంటాలిటీ, మాబ్ సైకాలజీ అండ్ మోర్ ఓవర్ ఎగ్జిబిషన్ సిండ్రోమ్. ఎగ్జాక్ట్లీ, షో ఆఫ్. అన్ని షో ఆఫ్. నా దగ్గర ఏముందో చెప్పుకోవాలి, నాకు ఐఫోన్ నా కోసం కాదు, చూపించుకోవడం కావాలి. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇవాళ వ్యాలంటైన్స్ డే రోజున అమ్మాయిలు లేదా అబ్బాయిలు నా పార్ట్నర్ లేదా నా యొక్క ఆమె ఏ గిఫ్ట్ ఇస్తుంది, అతను ఏం గిఫ్ట్ ఇస్తాడు, అర్జెంటుగా ఆ గిఫ్ట్ని తీసుకొచ్చి పిక్ పెట్టాలి సోషల్ మీడియాలో అనే దాని దగ్గర అయిపోయారు జనాలు. అంతే తప్ప గుండెల్లో ఉండాలనుకోవట్లేదు. నీ ప్రెజెన్స్ నాకు ఆనందం కలగాలి అనుకోవట్లేదు. నువ్వు ఇచ్చే గిఫ్ట్ నాకు ఆనందం కలగాలి అనుకుంటున్నాను. మరి ఇప్పుడున్న టీనేజర్స్ నిజంగా దీనిలోంచి బయటపడతారు? అసలు పడడానికి అవకాశం లేకుండా మొత్తం ఉచ్చు బిగించుకుపోయింది కాబట్టి పడే అవకాశం లేదు. అందుకనే మీకు డైవోర్స్ రేటు కూడా అదే కారణం. నీకు ఎప్పుడైతే అసలైన ప్రేమ భావము బలంగా ఒక వ్యక్తి మీద మాత్రమే ఉందో అప్పుడు ఆటోమేటిక్గా బంధం చాలా బలంగా ఉంటుంది. బలంగా బంధం ఉన్నప్పుడు డివోర్స్ రేట్ తక్కువ ఉంటుంది. వన్ ఆఫ్ ద రీజన్స్ డివోర్స్ రేట్కి ఏంటి అన్నప్పుడు ప్రేమ పట్ల ఒక వాల్యూ లేకపోవడం, ప్రేమని ఉదాత్తంగా చూడలేకపోవడం, ప్రేమ అంటే చీప్ ట్రిక్గా జిమ్మిక్గా తయారు చేసేయడం, సినిమాలు దానికి, సోషల్ మీడియా దానికి, ఈవెన్ నువ్వు చూసే నెట్ఫ్లిక్స్ లాంటి, ఆహా లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చే వెబ్ సిరీస్లో కానీ, ఈవెన్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటివి ఏవైతే కొన్ని వస్తూ ఉంటాయో ఛానల్స్లో, అలాంటి వాటిలో వచ్చే చీప్ డైలాగులు కానీ నువ్వు కావాలంటే గమనించు. ఇలాంటి ప్రోగ్రామ్స్ లేకపోతే కనుక ఏదో దాని పేరేంటి, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ దాని మీదనో డ్యాన్స్ మీదనో ఆధారపడే ఒకానొక ప్రోగ్రాంలో ఒకసారి నువ్వు క్లోజ్గా ఒక 10 ఎపిసోడ్ వరుసగా చూడు, దేని మీద రన్ అవుతుంది టోటల్ అంటే లవ్ ట్రాక్స్. లవ్ కూడా కాదు,
లవ్ కూడా కాదు, మొన్నటి వరకు అయితే లవ్ ట్రాక్ ఒకటి, ఏదో సుధీరు రష్మి నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా లవ్ ట్రాక్, లేదా ఇంకోటి ఇంకొత్త లవ్ ట్రాక్. ఇప్పుడు అది కూడా కాదు, ఇద్దరు మధ్యన ప్రీ మ్యారిటల్ లేదా పోస్ట్ మ్యారిటల్ సెక్సువల్ రిలేషన్షిప్ ఏర్పడడానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్కి సంబంధించిన డైలాగిక్ పార్ట్స్ ఎక్కువైపోయినాయి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, వాళ్ళు అన్న సొసైటీ మారుతోంది, జనాలు చూస్తున్నారు, జనాలకి అలవాటైపోయింది, జనాలు ఇమ్యూనిటీ తగ్గిపోయి ఏదేమంటుందంటే దాంతో రెసిస్టెన్స్ పెరిగిపోయింది. ఏదైనా సరే దానికి ఉచ్చనీచాలనే పదం వాడతాం, అంటే ఇది రైట్ ఇది రాంగ్ అనేది లేకుండా తీసుకోగలుగుతున్నారు. ఏది జోకో ఏది నిజమైన దాన్ని విమర్శించాలో వీడికి అర్థం కావట్లే. అందుకని ఆ అమ్మాయి ఇష్టమా ఈ అబ్బాయి ఇష్టమా మీ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు అనే జోకులే దానికి ప్రేమ అనే ఫీలింగ్ పెట్టో దానికి ప్రేమ అనే కోటింగ్ పెట్టో చేసే ప్రయత్నమే తప్ప మరొకటేం కాదు. అందుకనే నా దృష్టిలో సినిమాలో ఐటమ్ సాంగే బెస్ట్. సినిమాలో ఐటమ్ సాంగ్ కనుక మనం చూసినప్పుడు మనకు అది అంటే డిస్క్లైమర్ వేయాల్సిన అవసరం లేకుండా నాన్ డిస్క్లైమర్ ఇట్ ఈస్ అన్ ఐటమ్ సాంగ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ సంథింగ్ బియాండ్ అవర్ సెన్సెస్. కానీ ఇవి ఈ షోస్ అలా కాదుగా, మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. సాంగ్స్ మీద బేస్ అయిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ఇది వచ్చేసింది యాక్చువల్గా. అమ్మాయిని అబ్బాయిని ఏంటి ఏం చూస్తున్నావు పాడుతూ ఇలాంటి అంటే దిగజారుడు జోక్స్, దిగజారుడు తనాన్ని సొసైటీ ఏర్పరచుకుంది. షోస్ కాదు, మీడియా కాదు, ఇంకొకళ్ళు కాదు, మనిషి దిగజారిపోయాడు. మనకి ఎప్పుడైతే మనిషి దిగజారిపోయాడో మనిషిగా ఎప్పుడైతే దిగజారిపోయాడో లాజికల్గా ఆలోచించు విజయ. ఒక మంచి విషయాన్ని ఒక ఇద్దరం కూర్చొని మనం మాట్లాడితే ఎంతమంది చూస్తారు? ఓపిక లేవు జనాలకి, వెరీ లెస్, ఓపిక లేదు. అదే మంచు మనోజ్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది మన ఇద్దరు మాట్లాడు. నాగ చైతన్య సమంతాన్ని విడవడం తప్పా రైటా మన ఇద్దరు మాట్లాడు. లేకపోతే కనుక బాలకృష్ణకి ఇస్తారా పద్మభూషణం విభూషణం పద్మశ్రీయం మరొకటో, ఆయన ఏం సాధించాడు తిడుతూ మన ఇద్దరు మాట్లాడు. ఇతరుల జీవితాలలో ఏం జరిగిందో మనద్దరం కామెంట్స్ పాస్ చేస్తే చూసేవాడు ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఇతరుల జీవితాల గురించి మాట్లాడే హక్కు మనకి లేదనే కామన్ సెన్స్ మాట్లాడేవాడికి లేదు, కెమెరా పెట్టినవాడికి లేదు, ఛానల్ హెడ్కి లేదు, చూసే కన్జ్యూమర్కి లేదు, కస్టమర్కి లేదు, వ్యూవర్కి లేదు, మనిషికి లేదు. అందులో ఎవడు ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి, దేని మీదనే కామెంట్స్ పాస్ చేసే పరిస్థితి. అసలు యాక్చువల్గా నేను ప్రత్యేకంగా దీని మీదనే ఒక ఎపిసోడ్ చేద్దాం. ఏది ట్రెండింగ్లో ఉంది, ఏది వైరల్ ఇవాళ ఏం వైరల్ ఉంది అన్నది యాక్చువల్గా అంతకుమించి ఏం లేదు. అసలు హౌ కెన్ వి మనం ఎలాగా ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు చేశాడా రైట్ చేశాడా మనం ఎలా చెప్పగలం? మనం అక్కడ లేము, మనకి తెలియదు. సో మాట్లాడుకోవడం కూడా ఇప్పుడు ఆ వ్యక్తికి మాత్రమే తెలిసిన కొన్ని అంశాలని పోలీసులు కోర్టులు తప్ప నువ్వు నేను ఎలా మాట్లాడదాం? మనకు ఎవరు ఇచ్చారు హక్కు? మరి ఇవి మాట్లాడితేనే గొప్ప షోస్ అంటావేంటి? వాటికి వ్యూస్ వస్తే గొప్ప కంటెంట్ ఇచ్చామంటావేంటి? మరి అలాగే ప్రేమ మారిపోయింది, అన్నీ మారిపోయింది, ఆల్ మారిపోయాయి. అదేవిధంగా మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పదం వాడతాం. హౌ కెన్ యూ సెట్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే నీ యొక్క జీవన విధానంలోంచి వచ్చిన ఐడియాలజీని ఇంకొకరు తీసుకొని దాన్ని తమ యొక్క జీవన విధానంలోకి మార్చుకోవడం అంటే ఉదాత్తంగా వెళ్ళడానికి మార్చుకోగలిగిన అంటే అది కావాలి. ఇప్పుడు ఇక్కడ నేను బురద రాసుకున్నాను, ఇది మార్చుకోవడమే. బురదని కడుక్కున్నాను, అది మార్చుకోవడమే. డెట్టాలతో కడిగాను, అది మార్చుకోవడమే. దేనికి మారావు నువ్వు? దేనికోసం చేస్తున్నావు నువ్వు? అవి ఇన్ఫ్లుయెన్స్ ఎలా అంటావు నువ్వు?
ఓకే, ఎన్ని లక్షలు ఉన్నాయి వ్యూస్, సబ్స్క్రైబర్, దాన్ని బట్టి హౌ కెన్ యూ సే దట్ ఇన్ఫ్లుయెన్సర్? ఓ స్వామి వివేకానంద ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒప్పుకుందాం, ఓ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒప్పుకుందాం, ఏపీజే అబ్దుల్ కలాం ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒప్పుకుందాం. సార్ వాళ్ళకి ఆ పదాలు వాడకండి సార్. అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అనే వర్డ్ చూసి ఇప్పుడు వాళ్ళని అలా అంటే బాధేసే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ ఎలా అవుతారు ఏంటి? ఒక 2 డ్యాన్సులు చేస్తే అందుకనే నువ్వు గమనించలేదు విజయం కూడా చెప్పాలి నీకు. యాక్చువల్గా నేను వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని కాకుండా ఇన్స్టెంటర్స్ అంటుంటాను నేను. ఇన్స్టెంటర్స్. నీకు కుమారి అంటే ఒక 4 రోజులు హల్చల్, తర్వాత కనిపించదు. ఇంకొకరు ఎవరో ఒక సింగర్ 4 రోజులు తర్వాత కనిపించరు. కుంభమేళ మొనాలిసా బెస్ట్ ఎగ్జాంపుల్. 4 రోజుల తర్వాత కనిపించరు. అయ్యో కనిపించకపోవడం కాదు సార్, అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఏఐ వచ్చేసి ఆ అమ్మాయి మొహాన్ని ప్రతి వీడియోల్లో, డాన్స్ వీడియోల్లో, ప్రతి దాంట్లో పిచ్చి పరాకాష్ట పైత్యం ఏమన్నా తెలియట్లేదు. అంతే. అందుకని అటు తిరిగి ఎవరు నష్టపోతున్నారు? మనిషి నష్టపోతున్నాడు, వ్యక్తి ఇండివిజువల్ నష్టపోతున్నాడు. అంటే ఒక కాలేజీకి వెళ్ళే ఒక కుర్రవాడు కాలేజీకి వెళుతూ చక్కగా బస్సులో ఒక మంచి బుక్కి సంబంధించిందో, టెక్స్ట్ బుక్కి సంబంధించిందో, తన సబ్జెక్టులకు సంబంధించిందో, తన కెరీర్కి సంబంధించిందో, తన జీవితానికి సంబంధించిందో ఆలోచించకుండా అతని చేత అనేకమైన ఆలోచన చేయించేలా చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. అంటే నాకు తెలిసి దేశద్రోహులు ఎవరయ్యా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాను నేను. అంటే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే మనం ఎవరినైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నామో 4 రోజుల కన్నా వాళ్ళకి ఎక్కువ ఉండదు. వాళ్ళు ఒక ప్రోడక్ట్ చెప్పి, అసలు ఒక ప్రోడక్ట్ చెప్పి అమ్మ కొనండి అని చెప్పడంలో ఉన్నది దౌర్భాగ్యం మరొకట్లేదు. ఇంకా నా ప్రోడక్ట్ కొనండి అని చెప్పడం నాకు హక్కు ఉంటుంది. నేను ప్రోడక్ట్ని డిజైన్ చేశాను, మ్యానుఫ్యాక్చరర్ని. నా ప్రోడక్ట్ నువ్వెలా చెప్తావు? డబ్బులు తీసుకుని చెప్పడం ఏంటి? అంతకన్నా వ్యభిచారం చాలా బెస్ట్ కదా. ఈ ప్రోడక్ట్ కొనండి అని నువ్వెలా చెప్పగలుగుతావు? నీకు ఏం అర్హత ఉంది? యాక్చువల్గా ఇదివరకు ఒక 20 ఏళ్ల కిందట అమితాబ్ బచ్చన్ లాంటి వారిని ఎవరైనా ఒక ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా చేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ప్రోడక్ట్ డిజైన్ చేసిన ఎవరైతే చేస్తారో ఆ ప్రోడక్ట్ సంబంధించిన వాటిలో ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత సర్టిఫై చేసిన తర్వాత అప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవారు. ఇప్పుడు ఏమీ లేదు కదా. 10,000 ఫాలోవర్లు ఉన్నా 1,00,000 ఫాలోవర్లు ఉన్నా దాన్ని బట్టి పేమెంట్ తీసుకుంటారు అందరూ. అన్నిటి గురించి చెప్పేస్తున్నాం. అంటే మనందరం ఎక్కడికి పోతున్నాం? ఎవరికి వాళ్ళం మోసగించబడడానికి సిద్ధమై, మనల్ని ఎవరైనా మోసం చేస్తే మోసగించబడడానికి సిద్ధమై వెళ్తున్నాం మనం.